ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి, అరే ఎవరో పోకిరిగాడు చెయ్యేసినట్టు అలా దూరం వెళ్ళిపోతున్నావేంటి చామంతి? నువ్వేదో ఆలోచనల్లో ఉండి ఎవరో అనుకుంటున్నట్టున్నావు. సరిగ్గా చూడు, నేనే. గుణ ప్లీజ్ వెళ్ళిపో. దేనికి ప్లీజ్? మనల్ని ఏం పిలవట్లేదు చామంతి. పంతులు గారు రావడానికి ఇంకా టైం ఉందంటలే. ఈలోపు నీతో కొంచెం టైం పాస్ చేయడానికి వచ్చా. చేద్దాం. గుణ చేద్దాం. గుణ, అరే గుణ దగ్గరికి రావద్దు, దూరం. గుణ ప్లీజ్. ఏంటి చామంతి, ఏదో పరాయివాడు పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావు? నీకు కాబోయే మగుడ్నేగా. కాసేపట్లో నీకు అర్ధం మగుణ్ణి అవుతున్న వాణ్ణేగా. పెళ్లికి ముహూర్తాలు పెట్టించేసి కొన్ని రోజుల్లో పూర్తి మగుణ్ణి అయ్యేవాణ్ణేగా. ఇంకా దేనికమ్మా ఆపుతున్నావు? గుణ ప్లీజ్, ముందుకు నుంచి వెళ్తావా లేదా? వెళ్తా. ఇప్పుడు పావు మీల్స్ తీసుకుంటా. పెళ్ళయ్యాక పూర్తి మీల్స్ తీసుకుంటా. కమాన్ చామంతి, ఒక్క చుమ్మా. గుణ గుణ ప్లీజ్. ఏంటి, నీ మనసు ఒప్పుకోవట్లేదా? ప్రమాణం చేసింది మర్చిపోతున్నావా? మీ నాన్నని ఉరికంభం ఎక్కించాలా చెప్పు. కమాన్ చామంతి, ఇచ్చే 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 ఇచ్చే. ఇలాంటి వాడా నీకు మనస్ఫూర్తిగా నచ్చాడు? ఈ వెధవన నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు? వీడితోనేనా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు? రైట్. ఎరా, ఇబ్బంది పెడుతున్నావా? దగ్గరికి వెళ్తావా? మీద మీద పడతావా? నేను లేననుకుంటున్నావా? చంపి పారేస్తావా? చామంతి, ఏంటిది అలా చూస్తున్నావేంటి? ఏదో నా ప్రొఫెసర్ అని గౌరవంతో ఆగుతున్నా. నీకు కాబోయే వాడిని ఇలా కొడుతుంటే నువ్వు ఆపవా? రేయ్, ఏంట్రా ఆపేది? నా చేతిలో నువ్వు ఈరోజు చచ్చా. చామంతి, దీనికి నాకిప్పుడు సమాధానం కావాలి. నువ్వు ఊహు అంటే ఇది రమాదేవి గారి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించుకో. మీ నాన్నే మినిస్టర్ గారిని చంపడానికి వచ్చాడని హంతకుళ్ళ ఎలా ఇరికిస్తానో నీకు తెలుసు కదా. ఏంట్రా? ఏంటి ఏంటి ఏంట్రా ఏంట్రా ఏంటి? బాబు బాబు, ముందు ఆయన వదలండి బాబు. వీడేదో ఆలోచించుకోమన్నాడని నాకు చెప్తావేంటి? అమ్మ ముందు పెడితే పెట్టని, నేను చూసుకుంటాను. బాబు ప్లీజ్, మీకే చెప్తున్నాను, వదలండి బాబు. నేను ఇబ్బంది పెడుతున్న వీడిని నేను వదలను చామ్. చెప్తుంటే అర్థం చేసుకోరేంటి బాబు? వదలండి బాబు, వదలండి. చామ్, నన్ను ఆపకు.
వీడు అంతు చూస్తా. బాబు ఆగండి 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 ఆగండి. అర్థం చేసుకోరా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వీడు నీ పట్ల ప్రవర్తించింది కరెక్టా జామ్? కాదు అని నేనేమైనా మీ దగ్గరకు వచ్చి చెప్పానా? నువ్వు ఇబ్బంది పడుతుంది నాకు తెలుస్తుంది. మీరు తెలుసుకున్నవన్నీ నిజాలైపోవు బాబు. నేను ఇబ్బంది పడుతున్నానని మీకొచ్చి నేను చెప్పానా? జామ్, మాట్లాడకండి. ఈ గుణాన్ని నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అడిగే హక్కు మీకెక్కడిది? ఆయన మీద చేయి చేసుకునే అధికారం మీకెక్కడిది? అసలు అసలు మీరు ఎవరు అని నా దగ్గరకు వస్తారు? ఆయన అంత చూస్తానంటున్నారు. మరి మీరు చేస్తుంది ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ జామ్, కరెక్ట్గా చెప్పావు. నీకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేయడం నాకు అలవాటు కదా. ఆ అలవాట్లోనే ఈ పొరపాటు జరిగింది అంతే తప్ప నువ్వు నాకు లేవు అంటున్నా హక్కు అధికారం ఉన్నాయని అనుకుని నేను రాలేదు. నేనెవరిని అని అడిగా. సారీ సారీ. ఎవరు ఎలా పోతే నాకేంటి? నాకేం సంబంధం? హూ ఆర్ యు? హూ యామ్ ఐ? నేను ఒంటరిని. ఒకళ్ళ గురించి నాకెందుకు? సారీ గుణ గారు. ఇది ఇలా ఉండాలి చామంతి. అప్పుడే మీ నాన్నకి ఏమీ కాదు. ఛే, నీ మాజీ ప్రియుడొచ్చి నా మూడంతా చెడగొట్టాడు. అయినా నువ్వెక్కడికి పోతావులే. హ్మ్?